హలో కుషికేం జేమ్స్ ఆర్ యూ ఆల్. ఈరోజు మనము నీట్ 2025 కెమిస్ట్రీ క్వశ్చన్ పేపర్లో ప్రతి క్వశ్చన్కి డీటెయిల్డ్ ఆన్సర్స్ చూసే సిరీస్లో భాగంగా నెక్స్ట్ క్వశ్చన్ తర్వాత నేను ముందుకు వచ్చేసాను. ఈ రోజు మనం డిస్కస్ చేయబోతున్న క్వశ్చన్ అయితే బయోమాలిక్యూల్స్కి సంబంధించిన క్వశ్చన్ అనమాట. క్వశ్చన్ షుగర్స్కి సంబంధించింది. షుగర్స్కి సంబంధించిన క్యారెక్టరిస్టిక్స్ ఇచ్చారు, దాన్ని బట్టి షుగర్ ఏంటి అనేది అయితే ఐడెంటిఫై చేయమన్నారు. క్వశ్చన్ చూద్దాం చూడండి. సో షుగర్ ఎక్స్ అనేది ఇచ్చారు. ఈ షుగర్ ఎక్స్ అనేది దాని క్యారెక్టరిస్టిక్స్ ఇచ్చారనమాట. ఈ క్యారెక్టరిస్టిక్స్ని బట్టి ఆ ఎక్స్ అనేది ఏమై ఉండొచ్చు అని 4 ఆప్షన్స్ ఇచ్చారు. సో క్యారెక్టరిస్టిక్స్ చూద్దాం చూడండి. షుగర్ ఎక్స్ అనేది ఫౌండ్ ఇన్ హనీలో ఫౌండ్ చేస్తాము, అంటే హనీలో ఎగ్జిస్ట్ అయి ఉంటుంది అనమాట. ఇట్ ఈస్ అ కీటో షుగర్, ఇట్ ఎగ్జిస్ట్ ఇన్ ఆల్ఫా బీటా యానోమెరిక్ ఫార్మ్స్, అలాగే ఇట్ ఈస్ అ లీవోరోటేటరీ. ఈ 4 క్యారెక్టరిస్టిక్స్ ఉన్న షుగర్ ఏంటి అనేది అయితే క్వశ్చన్ అనమాట. సుక్రోజా, డీ గ్లూకోజా, డీ ఫ్రక్టోజా ఆర్ మాల్టోజా అనేది అయితే అడుగుతున్నారనమాట. సో ముందు పాయింట్ బై పాయింట్ చూద్దాము. షుగర్ ఎక్స్ అనేది మనకి హనీలో ఉంటుంది. హనీలో మనకి గ్లూకోజ్ అండ్ ఫ్రక్టోజ్ రెండు ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. కానీ కీటో షుగర్ అన్నారు, మనకి గ్లూకోజ్ అనేది ఆల్డోజ్, ఫ్రక్టోజ్ అనేది కీటోజ్. సో మనకి ఇక్కడ కీటోజ్ అవడానికి పాసిబిలిటీ ఉంది. అండ్ ఇట్ ఈస్ ఎగ్జిస్టింగ్ ఇన్ ఆల్ఫా అండ్ బీటా యానోమెరిక్ ఫార్మ్స్. యానోమెరిక్ ఫార్మ్స్ అంటే ఏంటి? ఫస్ట్ కార్బన్ దగ్గర ఉన్న ఓరియంటేషన్ అనేది డిఫరెంట్గా ఉన్నప్పుడు యానోమెరిక్ అంటాము. సో ఒక డైరెక్షన్లో ఉంటే ఆల్ఫా అంటాము, దానికి ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటే బీటా అంటాము. సో ఎగ్జిస్టింగ్ ఇన్ ఆల్ఫా బీటా యానోమెరిక్ ఫార్మ్స్ అనేది మనకి ఫ్రక్టోజ్ని చూపిస్తుంది. అండ్ డి ఆప్షన్ మనకి పాయింట్ డి ఏదైతే ఇచ్చారో లీవోరోటేటరీ అన్నారు. సో డెఫినెట్గా ఇది మనకి రైట్ ఆన్సర్ వచ్చేసి ఫ్రక్టోజ్ అనమాట. సో ఇది మనకి బయోమాలిక్యూల్స్ లెసన్ నుంచి అయితే ఈ క్వశ్చన్ వచ్చింది. ఐ సీ యూ ఆల్ విత్ అనదర్ ఇన్ఫర్మేటివ్ వీడియో.